అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో శుభములు. మరి పొద్దున్న మనం ఎక్కడి నుంచి ఆపామో మరి అక్కడి నుంచి మనం కంటిన్యూషన్ చేద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 21 verse 7, 7వ వచనం నుంచి చదువుకుందాం. మనం జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. ఒకటి 12. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ప్రైజ్ ది లార్డ్. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడతారు. హల్లెలూయా. ఇది ఎవరికైతే తెలిసిందో వాళ్ళు ఎప్పుడు లోకంలో దేనికి జారిపోరు, పడిపోరు. ఈ సంగతి తెలిసిన వాళ్ళు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడతారు. ఆమేన్. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచికరువుగా ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవము గల తండ్రి, జీవాధిపతి నాయన, యొక్క రాత్రికాల సమయంలో మరొకసారి నీ యొక్క ప్రియబిడ్డలుగా నీ యొక్క వాక్యాన్ని సమీపిస్తూ ఉండగా సహాయం దయచేయండి. వివరించబడుతున్న వాక్యం ప్రభా గ్రహించడానికి కావాల్సిన ఆత్మను మాకు దయచేసి మీరే మా మధ్యలో మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రభువైన యేసుక్రీస్తు అనే జీవం కలిగిన నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. ఉదయం మనము విశ్వాసం గురించి మాట్లాడుకున్నాం. గత వారం పునాది గురించి మాట్లాడుకున్నాం. ఉదయం విశ్వాసం గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ విశ్వాసములో విశ్వాసం పొందుకుంటే ఏం చేయగలం ఉదయం మనం మాట్లాడుకున్నాం. ఒకవేళ కానీ విశ్వాసం లేకపోతే ఏం జరుగుతుంది అది కూడా మనకు తెలియాలా. కాబట్టి ఈ సాయంకాలం ప్రభు చిత్తమైతే మనకెందుకు విశ్వాసం కావాలి? బైబిల్ మొత్తంలో అన్నీ ఇంపార్టెంటే, అన్నీ ప్రాముఖ్యమైనవే. అయితే బైబిల్లో జ్ఞానం ఉన్నది, దేవుని యొక్క శక్తి ఉన్నది, దేవుని యొక్క ప్రభావం ఉన్నది, ఆయన ఇచ్చిన స్వస్థత ఉన్నది, ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఆయన మన కొరకు ఏం చేశాడో సమస్త వివరించబడింది బైబిల్లో. అయితే వివరించబడిన దాన్ని గ్రహించాలంటే విశ్వాసం మనకు కావాలండి. ఫెయిత్ ఈజ్ ఎ ఫౌండేషన్ ఫర్ ఎవ్రీథింగ్ విచ్ వాజ్ రిటన్ అండ్ ప్రామిస్డ్ ఇన్ ద బైబిల్. బైబిల్లో రాయబడి వాగ్దానం చేయబడి మనకి ఏదైతే ఇవ్వబడిందో వాటన్నిటికీ విశ్వాసం అనేది పునాది. పునాది లేకుండా మనం ఏం తీసుకొచ్చి పెట్టినది నిలబడదు. జ్ఞానం ఉన్నది, విశ్వాసం లేదు, జ్ఞానం వల్ల ప్రయోజనం లేదు. మర్మం తెలుసు, విశ్వాసం లేదు, దానివల్ల ప్రయోజనం లేదు. వాక్యం తెలుసు, బట్టాం, పారాగ్రాఫ్లు చెప్తాం, వర్తమానంలో వాక్యంలో రెఫరెన్స్లు చెప్పేస్తాం, విశ్వాసం లేదు, దానివల్ల ప్రయోజనం లేదు. నువ్వు విశ్వాసం కలిగి ఉండి మిగతావి నీవు కొద్దిగా నువ్వు కలిగి ఉన్నా ఉన్నదంటూ నువ్వు బలంగా ఉండగలవు. ఆమేన్. కాబట్టి ప్రాముఖ్యమైనది విశ్వాసము. ఇది లేకుండా మనం బైబిల్లో ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళాం. ఒక క్రైస్తవుని జీవితంలో అన్నిటికన్నా బలంగా కావాల్సింది మొట్టమొదటి విశ్వాసం. ఈ విశ్వాసము, ఈ పునాది లేకపోయినప్పుడు దేవుని యొక్క రాజ్యాంగం చేరటము అసాధ్యము. అసాధ్యమని విశ్వాసం లేకుండా. అందుకని దేవుడు ఆయన పెట్టిన 7 గుణలక్షణములలో దీన్ని మొదట పెట్టాడు. ఇది చివరి పెట్టలా. అన్నిటి తర్వాత నీకు విశ్వాసం రావాలని దేవుడు చెప్పలా. విశ్వాసం వచ్చాక అన్నీ రావాలన్నాడు. ఇది మనకి అర్థం కావాలి ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకెళ్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం సంబంధించిన ఒక వర్తమానం ఇలాగ ఉన్నది. ఇప్పుడు మనము సంచకరువును కలిగి ఉన్నాము. పరిశుద్ధాత్మయే మన స్వాస్థ్యం యొక్క సంచకరువై ఉన్నాడు. పరిశుద్ధాత్మే మన సంచకరువు. ఆయన మన కొరకు ఇవ్వబడ్డాడు. మనకి ఇవ్వబడిన వాగ్దానం ఏదైతే ఉన్నదో
ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవటానికి మనకి సహాయం చేసేవాడు పరిశుద్ధాత్మ. ఆమేన్. చూద్దాం అక్కడ ఇంకొక రకంగా మరొక మాటలో చెప్పాలంటే ధృవపత్రము లేదా హామీ అయి ఉన్నది. దేవుడు మనకిచ్చింది హక్కుపత్రం. ఈ హక్కుపత్రం ఏంటంటే నేను నీకు ఇస్తాను అని చెప్పిన వాగ్దానం ఇది అని దేవుడు హక్కుపత్రం ఇచ్చి దానికి సపోర్ట్గా నిన్ను బలపరచడానికి పరిశుద్ధాత్మనిచ్చున్నాడు. దేవుడు నామానికి మహిమ. ఆ సంచికరువే ధృవపత్రము బయానా అనగా మనము క్రీస్తులోకి స్వీకరించబడుతుంది. దేవుడు ఇచ్చిన హక్కుపత్రం ఏదైతే ఉన్నదో అది మన సంచికరువు. ఈరోజు ఈ వాగ్దానం నాది అని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నామంటే అక్కడ రాసిన మాట పరిశుద్ధాత్మే. ఆ మాట నువ్వు చదివినప్పుడు, నువ్వు దాని మీద విశ్వాసం ఉంచినప్పుడు ఆ విశ్వాసం ఏమంటుందంటే పరిశుద్ధాత్మని నీ దగ్గరికి ఆహ్వానిస్తున్నది. నువ్వు చదివిన మాట ఏదైతే ఉన్నదో దాన్ని నమ్మమని నీకు చెప్పేది పరిశుద్ధాత్మే. నీ పరిస్థితులకి నమ్మమని చెప్పవు, నీ ఇంట్లో వాళ్ళకి నమ్మమని చెప్పరు, నీ సేవకుడు చెప్పినా నువ్వు నమ్మవు. ఎప్పుడు నమ్ముతావంటే పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడినప్పుడు. నీకున్న పరిస్థితి ఎందుకు దేవుడు తీసుకొచ్చాడు, నీకున్న పరిస్థితికి దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చాడంటే నీలో విశ్వాసాన్ని పెంపొందించడానికి. నువ్వు ఆత్మీయంగా బలపడాలంటే నీ జీవితంలో కొన్ని సంఘటనలు జరగాలి. ఒక మాట చెప్తాను. స్కూల్లో మనం పరీక్షలు రాసేటప్పుడు మనకి 35 మార్కులే వస్తున్నాయి. ఎలా పెట్టినా 35 క్లాసులు అందరికన్నా ఎక్కువ మార్కులు అనుకోండి. అవి ఎప్పుడు పెరగవు. ఎప్పుడు పెరుగుతాయి? ఇంకొకటి ఎవడో వచ్చి వాడు ఎగ్జామ్ రాసి వాడికి 40 వచ్చినాయి. అప్పుడు దాకా నాకు 35, నేనే ఫస్ట్. ఇప్పుడు నేనేం చేస్తా? వినబడలేదమ్మా. ఎంతవరకు చదువుతాను? వాడికన్నా ఎక్కువ రావాలి. అవునా? ఎప్పటి వరకు చదువుతాను ఇలాగా? నేను 2లో ఉన్నాను అంటే నేను 1లోకి రావాలని చెప్పి, అంటే మొదటి స్థానంలోకి రావాలని ప్రయత్నం చేస్తానే ఉంటా. అర్థమవుతుందా? అలాగే విశ్వాసంలో నువ్వు దినదినం ఎదుగుతూ ఉండాల్సిందే. దేవుడు నీకు పోటీని పెట్టున్నాడు. ఏ పోటీ పెట్టాడంటే ఇంకొకరితో నీకు పోటీ పెట్టలా, నీతో నీకు పోటీ పెట్టాడు. నిన్న ఎలాగున్నాం మనం? వాక్యానుసారంగా ఉన్నామా? ఈరోజు నిన్నటికన్నా బాగుండాలి. రేపు ఈరోజు మనం జీవించిన దానికన్నా రేపు ఇంకా బాగుండాలి. దేవుడు మనకి పెట్టిన పోటీ ఇదే. అయితే ఈరోజు మనం ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి పక్కకు తోలేకి ఇంకొక పని చేస్తున్నాం, ఇతరులతో పోటీ పెట్టుకుంటున్నాం. దేవుడు ఎప్పుడు కూడా విశ్వాసంలో నేను ఇతరులతో పోటీ పెట్టుకోమని చెప్పలా. ఈ కాల ప్రవక్త కూడా ఒక మాట అంటున్నాడు, నువ్వు పోటీ పడాలంటే వాక్యంతోనే పోటీ పడాలి. పోటీ పడగలవా? అవదు. మరి పోల్చుకోవాలంటే ఎవరితో పోల్చుకోవాలి? బైబిల్లో ఉన్న పరిశుద్ధులతో పోల్చుకోవాలి. పోల్చుకోగలమా? ఇక్కడున్న స్త్రీలు ఎవరన్నా బైబిల్లో ఉన్న ఎస్తేరు వలె, ఋతు వలె అని వాళ్ళతో పాటు మనం పోల్చుకొని నేను వాళ్ళలాగా ఉన్నాను అనుకోగలమా? పోలికొచ్చినప్పుడు ఎవరితో పోల్చుకుంటామంటే మన చుట్టుపక్కల వాళ్ళతో, మన బంధువులతో, మన స్నేహితులతో, సంఘంలో ఇతర సహోదరి సహోదరులతో పోల్చుకుంటాం. మనం దాంట్లో మనం ఎవరితో పోల్చుకుంటాం తెలుసా? ఎవరైతే సరిగ్గా లేరో వాళ్ళతో పోల్చుకొని మనం వాళ్ళకన్నా బెటర్గానే ఉన్నాం కదా. స్కూలు కాలేజీలో ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మార్కులు ఎవరితో పోల్చుకుంటాం? క్లాస్ ఫస్ట్ వచ్చేవాడితో చచ్చిన పోల్చుకోం. ఎవరితో పోల్చుకోండి? గట్టిగా చెప్పండి. ఆడికన్నా ఎక్కువ వచ్చినాయి కదా. దీంట్లో ఫస్ట్ పోల్చుకుంది ఎవరంటే మనకి ఇంటి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా ఎక్కువ వచ్చే రాలేదా, లేదంటే వాళ్ళకన్నా ఎక్కువ వస్తే ఇంట్లో మనకి క్లాస్ ఉంటుంది. అందుకని మనకు పోటీ ఎవరు? ఇప్పుడు దగ్గరలో ఉన్నవాళ్ళు. నేనంటే దగ్గరలో ఉండేవాళ్ళు కాదండి. వాక్య లోపలికి వచ్చాక నీతో నువ్వే పోటీ, నీతో నీవే పోటీ. ప్రతిరోజు నువ్వు ఆత్మీయంగా బలపడాల, విశ్వాసంలో బలపడాల. ఒక మెట్టు నువ్వు పైకి ఎక్కుతానే ఉండాలి. విశ్వాసం నీకు అక్కడ ఒక్క మెట్టే కనిపిస్తుంది, కానీ అది ఎక్కాలంటే దాని లోపల చాలా మెట్లు ఉన్నాయి. ఇంకా ఈరోజు అదే మనం మాట్లాడుతున్నాం. విశ్వాసంలో ఇంకొక మెట్టు మనం పైకి ఎక్కాల. ఎందుకు? మనకి అసలు విశ్వాసం కావాలి. వాక్యాన్ని నమ్మటానికి విశ్వాసం కావాలి. నువ్వు నమ్మిన వాక్య ప్రకారంగా జీవించాలంటే విశ్వాసం కావాలండి. క్రీస్తుని చేరాలంటే విశ్వాసం కావాలండి. విశ్వాసం లేకుండా నువ్వు దేవుని యొక్క మర్మాన్ని నమ్మలేవు. విశ్వాసం లేకుండా దేవుడి యొక్క స్వస్థతను నమ్మలేవు. విశ్వాసం లేకుండా దేవుడి యొక్క అద్భుతకాన్ని నమ్మలేవు. విశ్వాసం లేకుండా నీవు శరీరం మార్పు చెందలేవు. విశ్వాసం లేకుండా నువ్వు ఎత్తబాటులోకి పోలేవు. విశ్వాసం లేకుండా నీకు ఇవ్వబడిన థియోఫనీని నువ్వు పొందుకోలేవు. ఎందుకు మనకు విశ్వాసం కావాలా? అవన్నీ జరగాలంటే ముందు నాకు విశ్వాసం కావాలి. ప్రైజ్ ది లార్డ్. చూద్దాం. మనము క్రీస్తులోకి స్వీకరించబడితే పరిశుద్ధాత్మ ద్వారా, క్రీస్తు యొక్క రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధాత్మ ద్వారా మనం క్రీస్తులోకి స్వీకరించబడితే, ఇట్స్ ఎ పాస్ట్ టెన్స్. ఆల్రెడీ స్వీకరించబడ్డాము.
ఇప్పుడు కాదండి, ఎప్పుడో జరిగిపోయిన కార్యం. మనకు నిత్య జీవము గలదనే దీవెనకరమగు నమ్మకమును మరియు బీమాను మనకు అనుగ్రహించినట్టుగా అది తెలుపుచున్నది. ఏంటండి అది? బీమా. ఆ పదం వాడకూడదు, ఎష్యూరెన్స్ అనే పదం మనం వాడాలి, అంతవరకే మనకి పర్మిషన్ ఉన్నది. కానీ తర్జుమాలో అక్కడ బీమా అని రాస్తున్నారు, అదే మాట చెప్తున్నాను నేను. జాగ్రత్త చూద్దాం. మన కొరకు ఆయన క్రయమునిచ్చి కొనిన సమస్తమునకు వారసులమై ఉన్నాము. ఆమెను చెప్పలేము మనం గట్టిగా. ఎందుకు చెప్పాము ఆమెను? ఇప్పుడు ఆయన నీ కొరకు ఏదైతే కొని ఉన్నాడో వాటన్నిటికీ నువ్వు వారసుడు అయి ఉన్నావు. అవుతావు కాదు, అయి ఉన్నావు. ఎప్పుడు నువ్వు వారసుడు అయి ఉన్నావు? మనం పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడినప్పుడు ఏవేవి మనకు చెందినవో వాటన్నిటినీ మనకు సొంతమొకటి కొరకు క్రీస్తు మరణించి తద్వారా దేవుని యొక్క ఆమోద ముద్రగా మనకి ఇవ్వబడింది. పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడ్డోళ్ళకి క్రీస్తు క్రయముగా చెల్లించింది ఏదైతే ఉన్నదో, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత అది నీదై ఉన్నది. ఇప్పుడు నా కొరకు వాగ్దానాలు ఉన్నాయి. ఎప్పుడున్నాయి అంటే నేను భూమి మీదకి రావటానికన్నా ముందుగానే. ప్రైజ్ ది లార్డ్. ఎంత సంతోషకరమైన నిజంగా మాట. నేను భూమి మీదకి రావటానికన్నా ముందుగానే నా కొరకు అన్నీ సంపాదించి, నా కొరకు నన్ను వారసునిగా చేసి, నాకే అర్థమయ్యేటట్టుగా ఒక గ్రంథం రాసి, అది అర్థమవుద్దో లేదో, నేను గ్రహించగలుగుతానో లేదో దాన్ని వివరించడానికి పరిశుద్ధాత్మని ఒక ఉపాధ్యాయుని పెట్టి, నాకు వయసు వచ్చినప్పుడు, జ్ఞానం వచ్చినప్పుడు, వివేచన వచ్చినప్పుడు, నేను దాన్ని గ్రహించినప్పుడు, నాకు ఇవ్వబడిన వాగ్దానం ఏదో నేను గ్రహించినప్పుడు అప్పటికి కూడా అవి ఇంకా నా కొరకు నిలిచే ఉన్నాయి. ఎంత సంతోషం అండి. హీ డన్ ఎవ్రీథింగ్. ఆయన నా కొరకు చేయవలసిన సమస్తాన్ని చేస్తున్నాడు. దానినే దేవుడు ఇలాగ చెప్పాను, ఇప్పుడు నేను మిమ్మల్ని అంగీకరించతని, నేను మీకు ఈ ముద్రనిచ్చేదను. ఆ సమయం కొరకే మీరు ఆసక్తితో వేచి ఉన్నారు. ఎప్పుడు? దేవుడు మనల్ని దత్తపుత్రులుగా స్వీకరించినప్పుడు, ఆ సంగతి మనకు తెలిసినప్పుడు. ఇలా మాట్లాడుకుందాం. మనము దేవుని కుమారులు ఎప్పుడు అయ్యాం? జగత్ పునాది కన్నా ముందే దేవుని కుమారులమై ఉన్నాం. మంచిది. రక్తము కాచిన తర్వాత ఆయన మనకు సంపాదించి అన్నిటికీ వారసులమై ఉన్నాం. అయినప్పటికీ ఆ వారసుల్లో పరిపూర్ణత రాల. మనం పరిపూర్ణమైన మానవులు అవ్వాల. పరిపూర్ణమైన మానవులు అయినప్పుడు మనము ఆ వారసత్వంలో మనకిచ్చిన దాన్ని స్వతంత్రించుకునే వారం అవుతాం. ఈరోజు మనం ఎక్కడి దాకా వచ్చామంటే, నేను దేవుడి కుమారుణ్ణి, నా కొరకు వాగ్దానం ఉన్నది, నేను పరలోకం వెళ్తా. ఇవన్నీ ఏంటంటే నువ్వు ఒక నమ్మకం కలిగి ఉన్నావు. నువ్వు నమ్మకం కలిగి ఉండటం వేరు, విశ్వాసంతో నేను ఖచ్చితంగా అవి పొందుకుంటానని కలిగి ఉండటం వేరు. ఈ రెండింటికి తేడా ఉన్నది. ఎగ్జామ్ రాసాం, పాస్ అవుతావా? అవుతాను. ఎంత వస్తాయి మార్కులు? అవి తెలియదు కానీ ఇసాక్ గట్టిగా చెప్పు, పాస్ అవుతాను. ఇప్పుడు ఇదేంటిది? విశ్వాసమా? లేదు. విశ్వాసం ఎంతవరకు చెప్తున్నది? పాస్ అవుతాను అంతే. కానీ ఇప్పుడు పరలోకం వెళ్తావా? ఇది నడవదు. ఇక్కడ ఖచ్చితంగా కావాలా. రెండింటి తేడా మీరు చెప్తున్నా. విజయవాడ వెళ్తావా? వెళ్తానేమో. పరలోకం వెళ్తావా? రైట్ బ్రదర్, నడవదు. ఇక్కడ వెళ్తానేమో అంటే ఇక్కడ ఏం కావాలంటే, నీ విశ్వాసం ఏం నడిపించాలంటే, నేను వెళ్ళి తీరాలి. అపోస్తలుడైన పౌలు, మీరు బైబిల్ మొత్తం చదివితే అపోస్తలుడైన పౌలు జీవితం మొత్తంలో ఒక్కటే అడిగాడు, ఒక్కటే కోరుకున్నాడు, ఒక్కటే ఆశపడ్డాడు. దాని కొరకు ఏమి చేయడానికైనా రెడీ అన్నాడు. ఆయన అన్నమాట ఏంటంటే, ఎవ్విధము చేతనైనను నేను పునరుత్థానంలో ఉండాలని. పౌలు గారి జీవితం మొత్తం ఏం చెప్తున్నది? నేను పునరుత్థానంలో ఉండాలా. అంటే పౌలు పరిచయం దేని కొరకు? ప్రైజ్ ది లార్డ్. కోపడరు కదా. డైరెక్ట్ పాయింట్ దగ్గరికి వచ్చేద్దాం. మన సంఘానికి ఎందుకు వస్తున్నాం? మన అవసరాల కొరకు కాదు, మన అవసరాల కొరకు కాదు. రెండోది, మన భూ సంబంధించిన అవసరాల కొరకు కాదు. పౌలు ఏం బోధించాడో, పౌలు ఏం కావాలని ఆశపడ్డాడో, ఈరోజు నువ్వు బైబిల్ని వెంబడిస్తే, వాక్యాన్ని కానీ వెంబడించిన విశ్వాసం అయితే, పౌలు ఏం ఆశించాడో నేను అదే కావాలంట. ఆమేన్. ఏ విధము చేత నేను పునరుత్థానంలో ఉండాలి. నేను మృతుల్లోంచి లేస్తానో నాకు తెలియదు, జీవించి పైకి పోతానో నాకు తెలియదు, మొత్తానికి అయితే పైన ఉండాలి. ఈ రకమైన విశ్వాసం ఎప్పుడు దాకా కలిగి ఉండాలి?
వాక్యానుసారంగా నువ్వు జీవించినంత కాలం అదే విశ్వాసం కలిగి ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ చిన్న మాట చూడండి, మన సంపూర్ణమైన విమోచనను మనం పొందుకొనుటకు ఇదివరకే మనము పాక్షికంగా విమోచింపబడితమి. మనం పాక్షికంగా విమోచించబడ్డామా, మొత్తం విమోచించబడ్డామా? మళ్ళీ పాక్షికంగా ఏంటి? సగం అని, పాక్షికంగా కొద్ది భాగం అని. వాస్తవం విమోచించబడింది సంపూర్ణంగా. ఇక్కడేం రాసి ఉన్నది? మరి ఇక్కడేమో సంపూర్ణమైన ఉన్నది, ఇక్కడేమో పాక్షికంగా ఉన్నది. ఇదేంటి నాకు అర్థం కావట్లేదు. విమోచన సగమా మొత్తమా? మొత్తం అండి. మరి పాక్షికంగా అంటే దేవుడు విడిపించడం అయిపోయింది, ఇప్పుడు నీవు దాన్ని స్వతంత్రించుకోవాలా. ఆ హక్కుపత్రం నీకు ఇవ్వబడింది. దేవుడే జయించేసి ఆ హక్కుపత్రం నీకు ఇచ్చి నిన్నే ఆయన తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టేసి ఇది నీదని చెప్పడం. అవునా? జాగ్రత్త గమనించండి. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, బలం ఇచ్చాడు. ఇప్పుడు నేను పోయి దాన్ని స్వతంత్రించుకోవాలి. ఐగుప్తులో ఉన్నప్పుడు ఆయన అన్నాడు, మీకు కనాను ఇచ్చి తిని, ఇవ్వలేదు ఇంకా, మీకు ఇచ్చి తిని ఇచ్చాడు. వీళ్ళే పోవాలి కనానికి. కనానికి వెళ్ళేదాకా మళ్ళీ ఆయనే తోడుగా ఉన్నాడు. ఈరోజు దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు, విమోచన ఇచ్చాడు. ఎప్పటిదాకా విమోచన అంటే విమోచన దినం వరకు. ఆత్మచేత ముద్రించబడింది ఎప్పటి వరకు? విమోచన దినం వరకు. ఆ ఆత్మే ఈరోజు మనల్ని నడిపించాలి. ఐగుప్తు నుంచి కనానికి నడిపించిన దేవుడే ఈ భూమి మీద నుంచి మనం పరలోకం దాకా నడిపించాలి. ఆయన మనల్ని విడిచిపెట్టి పోయే దేవుడు కాదు. కనాన్ని మీకు ఇచ్చేదని అన్నప్పుడే వాళ్ళ హక్కుపాత్రం ఇచ్చేశాడు. ఇప్పుడు కనాల్లోకి వీళ్ళు వెళ్ళారా? ఎమ్మటి వెళ్ళలేదండి, 40 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు ఆయన మనం విమోచించాడు, పూర్తి అయిపోయినది. కానీ ఇది పాక్షికంగానే మన దగ్గర ఉన్నది. నేను దాన్ని ఒప్పుకొని దాన్ని అంగీకరించి ఆ ప్రయాణం నేను చేసి ముగించినప్పుడు అది పరిపూర్ణమవుతుంది. ఇంకో భాష మనం మాట్లాడితే, కుమారుడు ఉన్నాడు, పుట్టున్నాడు, తండ్రికి వారసుడే అయినప్పటికీ కుమారుడికి ఆస్తి అప్పుడే రాదు. వస్తుందా? ఎప్పుడు వస్తుందండి? పెరిగి పెద్దోడయ్యి వివేచనించే శక్తి వచ్చినప్పుడు, ఒక వయసు వచ్చినప్పుడు, అతనికి అర్హత వచ్చినప్పుడు, ఆ రకంగా అతను జీవిస్తున్నప్పుడు అప్పుడు ఇతను వారసుడు అనబడతాడు. అయితే పుట్టుకతోనే వారసుడు. అయితే నిజమైన వారసుడు ఎప్పుడయ్యాడు? ఎదిగి ఆ స్థితికి వచ్చినప్పుడు. ఈరోజు మనం పుట్టుకతోనే దేవుని కుమారులమై ఉన్నాం. అయితే వారసులం ఎప్పుడై ఉన్నామంటే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత. ఆ పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ముందు నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా పరిశుద్ధాత్మను పొందుకోవటము అసాధ్యము. మన ప్రశ్న ఏంటి ఈరోజు? మనకు విశ్వాసం ఎందుకు కావాలా? ఎందుకు కావాలి? పరిశుద్ధాత్మను పొందుకోవటానికి. ప్రైజ్ ది లార్డ్. కొంచెం దాటి వెళ్తున్నాను. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక అక్కడ రాసిన మాట 1వ అధ్యాయంలో 15వ వచనం, ఈ హేతువు చేతే ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి. ఎవరి గురించి విశ్వాసము? మనుషుల మీద కాదని మన విశ్వాసము దేవుడి మీద మాత్రమే. పరిశుద్ధులు అందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసం గురించి నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నా. పౌలు గారు దేని బట్టి స్తుతిస్తున్నాడు? ఇక్కడ మీరు అందరూ ఉన్నారనుకుందాం. ఈ హేతు చేత ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధుల అందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి. నీకు క్రీస్తునందు విశ్వాసం ఉంటే, నువ్వు ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తిలో క్రీస్తు ఉన్నాడని నమ్మితే నువ్వు ఆ వ్యక్తిని గౌరవించట్లా, ఆ వ్యక్తిలో ఉన్న క్రీస్తుని గౌరవిస్తున్నావు. ఇప్పుడు పౌలు గారు ఎందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాడు? నువ్వు పరిశుద్ధుల్ని గౌరవించింది కాదు, వారిలో ఉన్న క్రీస్తు నువ్వు గౌరవిస్తున్నందుకు. అంటే ఏ వ్యక్తిలో దేవుడు ఉన్నాడో లేడో వివేచించే శక్తిని దేవుడు నీకు ఇచ్చున్నాడు. హల్లెలూయా. దేవుడు ఉన్నా లేకపోయినా మనం గౌరవించాలా, అవునా? అయితే ఒక వ్యక్తిలో దేవుడు ఉన్నాడు అని మనకి తెలిసిన తర్వాత మన గౌరవం ఎలాగుంటుంది? ఇంకొద్దిగా ఎక్కువగా ఉంటుంది, అవునా? మీరు ఎప్పుడైనా గమనించండి, దేవుని యొక్క వరములు కలిగిన ఒక వ్యక్తి మన మధ్యలో కానీ ఉంటే ఆ వ్యక్తిని మనం కొంచెం ప్రత్యేకంగా చూస్తాం. అందరిలాగా చూడాలా, అయినప్పటికీ మనం కొద్దిగా ప్రత్యేకంగా చూస్తాం. ఏంటి ఆ కారణం? ఒకటి కళలు వస్తాయనో, దర్శనాలు వస్తాయనో, భాషలు మాట్లాడతాయనో, లేకపోతే ప్రవచనాలు వరం ఉండదనో అని తెలియగానే మనము రెస్పెక్ట్ ఇచ్చేదాంట్లో కొద్దిగా మార్పు వస్తుంది. మామూలుగానే ఉంటాం అంతా, కానీ పర్టికులర్ థింగ్స్ వచ్చేసరికి మన రెస్పెక్ట్ మారుతూ ఉంటుంది. ఏంటి కారణం అంటే ఒక భయం మన లోపల ఉంటుంది, వీళ్ళ లోపల దేవుడు ఉన్నాడు. అయితే దేవుడు ఒక వరములు మారు మనసు లేకుండా కూడా ఉంటాయి.
చాలా జాగ్రత్త. దేవుడి దగ్గర ఉన్న వరములు దేవుడు అందరికి ఇచ్చున్నాడు. మారు మనసు ఉన్నోడికి ఇచ్చాడు, మారు మనసు లేనోడికి ఇచ్చాడు. దీనికి ఒక చిన్న మాట మీకు చెప్తాను, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా. మా మదర్ ఉన్నది, నన్ను కన్న నా తల్లి. రోడ్డు మీద ఆమె ఇంటి బయట కూర్చున్నప్పుడు ఎవరు నాకు వ్యక్తి పోతా ఉంటే, ఒకసారి నా కళ్ళ ముందే ఒక వ్యక్తి పోతా ఉండే, ఇట్రా అని పిలిచింది. ఆగండి ఇట్రా అన్నది. ఇప్పుడు వచ్చాడు. మా ఏంటమ్మా, తెలుసు కదా, అందుకని వచ్చి ఏంటమ్మా అన్నాడు. ఈరోజు నీకు యాక్సిడెంట్ అవుతుంది జాగ్రత్త అన్నది. వాడు మన్నాడు పొద్దున్న వచ్చాడు, యాక్సిడెంట్ అయింది వాడికి. ఇదేంటిది? మరి ఆమె యేసుక్రీస్తుని నమ్ముకోలేదే. ఇప్పుడు ఆమె దగ్గర వరం ఉన్నది, వరం ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం? మారు మనసు ఉందా? లేదండి. ఒకరోజు నాకు కూడా చెప్పింది, ఇంట్లోంచి పొద్దున్న బయటికి వెళ్తుంటే రాత్రి 12 గంటల్లో నీకు యాక్సిడెంట్ అవుద్ది అన్నది. 11:55 యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు ఇంటికి వచ్చి ఏం చెప్పాలి నేను అనుకుంటాను, దేవుడిని నమ్మిన తర్వాత ఆమె కూడా ఇటు వచ్చి నమ్మితే ఎంతోమందికి మేలు అవుతుంది కదా అనుకుంటా. దేవుడు ఆమెకి ఏదో గిఫ్ట్ ఇచ్చాడు, ఆమె దాన్ని వాడకూడని రీతిలో ఉపయోగిస్తా ఉన్నది. అది మేలుకరంగా లేదు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, మారు మనసు లేకపోయినా కూడా కొద్ది మందిలో వరములు పనిచేస్తాయి. దానికి ఒక ఉదాహరణ ఉన్నది బైబిల్లో. ఒక ఉదాహరణ ఉన్నది. సమూయేలు చనిపోయిన తర్వాత 4 సంవత్సరాలకి సౌలు ఎక్కడికి పోయి, నా కొరకు నువ్వు సమూయేలుని బయటికి పిలవమంటే ఒక ఆమె బయటికి పిలిచింది. ఎవరో చెప్పగలరా ఆమె పేరు? ఎందోరి మంత్రగత్తె. ఎవరిని పిలిచింది? సమూయేలు బయటకు వచ్చాడు, రాలేదా? సౌలేమో దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి, ఆయన పిలవలా. ఏ అభిషేకం లేని ఎండోరు మంత్రగత్తె ఈయన బయటికి పిలిచింది. సమూయేలు బయటకు వచ్చి ఏమన్నాడు? విశ్రాంతిలోంచి నన్ను పిలిచిన వాడెవడు అంటే, ఇప్పుడు సమూయేలు ఎక్కడున్నాడు? విశ్రాంతిలో ఉన్నాయని కేకేసి పిలిచింది ఈమె. అవునా? మరి ఆమెకి ఏం మారు మనసు ఉన్నది? చనిపోయిన ప్రవక్తనే పైకి లేపగలిగిందంటే ఆమె మామూలు ఆమెనా? కానీ మారు మనసు లేనామా. కాబట్టి వరములు అనేవి టెంపరరీ. మారు మనసు లేని వ్యక్తులు కూడా దేవుడు వరాలు ఇచ్చాడు. వరాలు చూసి మనం మోసపోవద్దు. అయితే దేన్ని బట్టి మనం గౌరవించాలంటే, వాక్యం ఉన్నదాన్ని బట్టి. వాక్యం వాళ్ళు కలిగి ఉండి వాక్యానుసారంగా వాళ్ళు జీవిస్తున్న దాన్ని బట్టి మనం గౌరవించదై ఉండాలి. అందుకని చూడండి, ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి, పరిశుద్ధుల అందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి. ఎందుకు ఇప్పుడు మనం దేవుని సేవకుడి గౌరవిస్తున్నాం? వేరే ఏమీ లేదండి. దేర్ ఈజ్ నో అదర్ బిగ్ క్వాలిఫికేషన్. దేవుని యొక్క వాక్యము కాక మరి ఏ క్వాలిఫికేషను ఆ వ్యక్తికి లేదు. కేవలము వాక్యము కలిగి ఉన్న దాన్ని బట్టి. దానికి మీరు బైబిల్లో ఒక మాట ఉన్నది, గొప్ప ఉదాహరణ బైబిల్ దేవుడు రాయించున్నాడు. దాంట్లో గాడిద వెళ్తా ఉంటే గాడిదకి ముందు మట్టలు పరిచి దాని మీద బట్టలు పరిచారు. ఎందుకని పరిచారంటే గాడిద కోసం చేయలే వాళ్ళు, గాడిద మీద ఉన్న క్రీస్తు కొరకు. ఈరోజు సేవకుడిని గౌరవిస్తుంది ఎందుకంటే క్రీస్తునందలి విశ్వాసమును బట్టి, సేవకుడు బోధించే వాక్యాన్ని బట్టి, ఆయన జీవించే విధానం బట్టి ఈరోజు మనం గౌరవిస్తున్నాం. కొద్దిమంది ఈరోజు సేవకులు చెప్తా ఉన్నారు, పాస్టర్ గారు మా చర్చిలో విశ్వాసులు ఉంటారండి, కనీసం మేము వస్తే వాళ్ళు పైకి లేవరండి. వై? ఏంటి కారణం? నువ్వు వాక్యానుసారంగా జీవిస్తే నువ్వు అడిగితే వస్తుందా గౌరవం? రాదండి. నేను గతంలో మీకు చెప్పాను, హైదరాబాద్లో మాది ఓన్గా ఇనిషియేటివ్ ఉన్నప్పుడు నాతో పాటు ఇంకొక అతను ఉండేవాడు. నేను వేరొక ఊరికి 14 రోజులు 15 రోజులు బయటకు ఊరికి వచ్చేవాడిని. ఒకసారి నేను బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ స్టూడెంట్స్ మొత్తం వరుసగా నాకు కంప్లైంట్లు, కంటిన్యూస్గా కంప్లైంట్స్. సార్ నేను వచ్చాక చూస్తాలే, వద్దులే మీరు ఆగండి అన్నా కూడా, లేదు సార్ మీరు వచ్చేదాకా మీరు రా, ఇనిషియేటివ్ మానేస్తున్నామని మానేశారు. సార్ వచ్చాక ఏంటని కూర్చోబెట్టి కనుక్కున్నా. వాళ్ళు చెప్పేది ఏంటంటే లాస్ట్కి అతను వాళ్ళని టార్చర్ పెట్టి, హింస పెట్టి, గొడవ పెట్టి, గందరగోళం చేసిన కారణం ఏంటంటే వాళ్ళు నాకు గుడ్ మార్నింగ్ చెప్పటల్లా. ఏంటి గొడవ? 15 మంది స్టూడెంట్స్ 13-12 రోజులు మానేయడానికి కారణం ఏంటి? ఒక గుడ్ మార్నింగ్. అవునా? మరి టీచర్లు ఉన్నారనుకుంటే ఇక్కడ
టీచర్లకి గుడ్ మార్నింగ్ చెప్పిన వాళ్ళు ఎవరిని పట్టించుకోరు. గుడ్ మార్నింగ్ అవ్వడం చెప్పలేదా వాడొక్కడు నోటీస్ అవుతాడు. క్లాస్లో క్వశ్చన్లన్నీ వాడికే పోతాయి. ఏంటి కారణం? తెలియదు, అది అలాగ జరుగుతుంది. ఇక్కడ సేవకులు కూడా ఏం చేస్తారంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఎవడు ఇవ్వలేదో వాడు ఒక్కడే మైండ్లో పెట్టుకుంటాడు. నేను అంటాను, నువ్వు చేసేది సేవ కాదు, నువ్వు జీవించిన దాన్ని బట్టి వాళ్ళని గౌరవించాలి. క్రీస్తునందలి నువ్వు కలిగి ఉన్న విశ్వాసం బట్టి వాళ్ళని గౌరవించాలి. దేన్ని బట్టి మనకు గౌరవం? క్రీస్తునందలి మనకు కలిగి ఉన్న విశ్వాసం బట్టి. ఇప్పుడు విశ్వాసం మనకి ఎందుకు కావాలి? ఇంతకీ మనం ఒకటి గౌరవించాలంటే ముందు నేను విశ్వాసమైన జీవితం జీవించాలి క్రీస్తు లోపల. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకు వెళ్తున్నా. ఇందా మనం చదివినాం ప్రకటన గ్రంథము 9వ వచనం చదివాం, 21లో 8వ వచనం చదువుతున్నాం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములో మండు గుండములో పాలు పొందురు. ఇది రెండవ మరణం. కొంచెం జాగ్రత్త కిందాం మనం ఇప్పుడు, చాలా జాగ్రత్త కిందాం. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ కందకములో మండు అగ్నిగుండములో పాలు పొందరు. ఇది రెండవ మరణము. దీంట్లో మనకు కావాల్సిన మాట ఒకటి ఉన్నది. అవిశ్వాసులు అంటే ఎవరు? గట్టిగా చెప్పండి. మనకు విశ్వాసం ఎందుకు కావాలి? రెండో మరణం రాకుండా ఉండటానికి. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం చిన్నది కదండి, పెద్దది. అర్థమవుతుంది అనుకుంటా మనకి. ఇక్కడ తప్పించుకోవచ్చు కానీ అక్కడ తప్పించుకోలేము. వీటిల్లో ఏదన్నాగా నువ్వు కలిగి ఉంటే నువ్వు రెండో మరణానికి వెళ్తావు కానీ పరలోక రాజ్యానికి అయితే పోలేవు. కాబట్టి అన్నింటిలో ప్రాముఖ్యమైనది ఏంటి? ఇక్కడ చిన్న మాట, అన్నిటికీ లింక్ ఎలా ఉందో చూద్దాం. అక్కడ రాసిన ప్రతి దానికి విశ్వాసానికి లింక్ ఉన్నది, కనెక్షన్ ఉన్నది. ఏంటి ఆ కనెక్షన్ చూద్దాం. పిరికివారు, నువ్వు వాక్యాన్ని విశ్వసిస్తే నీ దగ్గర భయం ఉంటుందా? ఉండదు. అంటే ఇప్పుడు పిరికివారు అంటే ఎవరు? విశ్వాసం లేనివాళ్ళు. అవిశ్వాసులు అంటే ఎవరు? విశ్వాసం లేనివాళ్ళు. అసహ్యులు అంటే ఎవరు? దేవుడికి ఎవరు అసహ్యులు? వాక్యానుసారంగా లేనివాళ్ళు అసహ్యులు. వాక్యానుసారంగా ఎందుకు లేరు? వాళ్ళు వాక్యం పట్ల విశ్వాసం లేదు కాబట్టి. మరి వాళ్ళు ఎలాగ అసహ్యులయ్యారు? విశ్వాసం లేకపోబట్టి. నరహంతకులు, బైబిల్లో ఉన్న వాక్యాల్లో నువ్వు హత్య చెయ్యొద్దు ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉన్నది. నువ్వు దాన్ని నమ్మితే, దాని ఎందుకు విశ్వాసం ఉంచితే నరహత్య చేయవు. కాబట్టి నీకేం లేదు నరహత్య చేసావంటే. అన్నీ దానికి లింక్ అవుతుంది. వ్యభిచారులు, వాక్య ప్రకారం వ్యభిచారం చెయ్యొద్దు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. నువ్వు దాన్ని విశ్వసిస్తే నువ్వు ఆ పని చేయలేవు. మాంత్రికులు, లేనిది ఉన్నట్టుగా ఉన్నదేనట్టుగా చెప్పి వ్యాపారంలో ఉండేవాళ్ళు మాంత్రికులు. వ్యాపార దృష్టి కాదు నువ్వు క్రైస్తవంలోకి వచ్చావంటే. ఇదంతా సేవా దృక్పథం ఇక్కడికి వచ్చినట్టు. ఇది వేరు, అది వేరు. విగ్రహారాధికులు, విగ్రహం పెట్టిదనియు విగ్రహం ముందు ఏ శక్తి లేదు అనియు ఈరోజు మనం ఎరుగుదాము. ఎలా ఎరుగుదామంటే బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడు యొక్క వాక్యము చేత, దేవుడు యొక్క కృప చేత, ఆయన ఇచ్చిన ఆత్మ చేత విగ్రహంలో ఏమీ లేదని ఈరోజు నువ్వు ఎరుగుదావు. తర్వాత అబద్ధికులందరూ. అబద్ధం ఎప్పుడు చెప్తాం? ఎదుటోడు మనల్ని నమ్మనప్పుడు. అవునా? ఎదుటోడు ఎందుకు నమ్మాల మనల్ని? మన జీవితం సరిగా లేదు. జీవితం ఎందుకు సరిగా లేదు? వాక్యానుసారంగా జీవించటంలో. నువ్వు వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు నువ్వు అబద్ధము చెప్పలేవు. నిజమేనా? కొన్నిసార్లు మనకి నోటికి చివర అబద్ధాలు ఉంటాయి. ఎస్ సార్, ఆయన గట్టిగా రావట్లేదు ఏంటో సాయంకాలం. నేను మిమ్మల్ని డౌన్ చేశానట్టున్నాను కాదనుకోండి, నిజమే చెప్తున్నట్టున్నాను నేను. అవునా? కొన్నిసార్లు నిజాలు ఎక్కువ చెప్పినా కూడా ఆ రోజు హామీలు రావు. అయినా కూడా మనం ఆపొద్దని కంటిన్యూషన్ చేయాలా? అవునా? ఇలా మాట్లాడుకుందాం. అబద్ధాలు మనం అసలు ఎందుకు చెప్తాం? ఫస్ట్ అది కొన్ని ఉన్న విచిత్రంగా ఉంటే అబద్ధాలు మనం ఎప్పుడు చెప్తామంటే నిజం మనకు తెలియనప్పుడు, ఎదుటోడిని తప్పించుకోవాలనుకున్నప్పుడు, ఎదుటోడి మెప్పు పొందాలన్నప్పుడు. ఇవన్నీ మీకు చూస్తే అన్ని టెంపరీ సాటిస్ఫాక్షన్ అబద్ధం చెప్పేవాడికి. తాత్కాలికమైన సంతోషం కావాలనుకున్నవాడే అబద్ధం చెప్తాడు. నిజం చెప్పేవాడు ఎప్పుడు కూడా వాడి ముఖమే కఠినంగా ఉంటుంది, వాడి మాట కఠినంగా ఉంటుంది. అయినా వాడు మంచోడు అండి. ఆమెలు రావు. నేను బలవంతంగా చెప్పించాలి, రావు ఆమెల్లో. అవునా?
దేవుడికి కావాల్సింది అబద్ధం చెప్పేవాడా నిజం చెప్పేవాడా? అవునా? కానీ మరి మనము, ఈ కాల ప్రవక్త అంటున్నాడు, ఈ భూమి మీద నువ్వు పుట్టినది అబద్ధాలు చెప్పడానికి కాదు. అబద్ధాలు చెప్పేవాడు అపవాది. ఇక్కడ గమనించండి, ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే అబద్ధీకులందరూ అగ్నిగంధకములో, అంటే అబద్ధీకుడు ఎవడు? అపవాది. ఇప్పుడు మనం అబద్ధాలు చెప్తున్నామంటే మనం ఎవరు కుమారులము? నేను గట్టిగా రావట్లేదు ఎక్కడ నాకు ఈరోజు, నేను హుషారుగా ముందుకు పోతాడు, మన పోనట్లేదు ఎక్కడ. అబద్ధాలు చెప్పేవాళ్ళది ఎవరు? దేవుని ఆత్మీయత నడిపించబడేవాళ్ళు అందరూ దేవుని కుమారులే. మరి అబద్ధాలు చెప్పి దాని కింద నడిచే వాళ్ళందరూ ఎవరు? 2 కుమారులు భూమి మీద ఉన్నారు. కోప్పడమాకండి, నేను కోప్పడ ఒక నిజం మీకు చెప్పాలా, 2 కుమారులు కుమార్తెలు కూడా సంఘంలో ఉన్నారు. ఇది ఒప్పుకొని తీరాలి మనం. అంతే, ఇది దేవుడు యొక్క వాక్యాన్ని కాదనద్దు, తోసేయద్దు. సత్యము సత్యమే, నువ్వు అవునన్నా కాదన్నా. ఎందుకంటే భూమి మీద పగలు ఉన్నది, రాత్రి ఉన్నది. భూమి మీద దేవుడు ఉన్నాడు, దెయ్యం ఉన్నది. అలాగే సంఘంలో నిజము ఉన్నది, అబద్ధం ఉన్నది. నిజమైన సేవకుడు, అబద్ధమైన సేవకుడు, నిజమైన విశ్వాసి, అబద్ధమైన విశ్వాసి, 2 భూమి మీద ఉన్నారు. అయితే దేవుడికి ఎవరు కావాలంటే నిజమైన వాడే కావాలి. అయితే అబద్ధమైన వాడి కొరకు దేవుడు ఒక సిద్ధపాటు చేస్తున్నాడు. ఏంటంటే 2వ మరణం. ఈ 2వ మరణం తప్పించుకోవాలంటే నీకు కావాల్సింది ముఖ్యమైనది ఒకటి ఉన్నది, విశ్వాసము. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఇక్కడ ఒక మాట ఉన్నది, పిరికోడు గురించి మనం ఇంతగా మాట్లాడుకున్నాం. ప్రాఫిట్ ఒక మాట చెప్తున్నాడు, గాడ్ హేట్స్ ఎ కవర్డ్. దేవుడు పిరికి వాళ్ళని అసహ్యించుకుంటాడు. ఇందాక మాట్లాడుకున్న అసహ్యులు అంటే ఎవరు? పిరికోడు. ఎవరికి అసహ్యుడు? దేవుడికి అసహ్యుడు. సి, గాడ్ హేట్స్ ఎ కవర్డ్. ప్రైజ్ ది లార్డ్. పిరికోడి దగ్గర ఏం లేదండి, జాగ్రత్త, ధైర్యం లేదు. అవునా? ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వాక్యంలోంచి వచ్చింది. నువ్వు వాక్యం నమ్మితే, వాక్యాన్ని విశ్వసిస్తే, విశ్వాసం నువ్వు కలిగి ఉంటే నువ్వు పిరికోడు ఉండలేవు. గతంలో బైబిల్లో ఒక మాట ఉన్నది, ప్రాఫిట్ మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను పంపినవాడు నేను కాదా? ఆ వర్తమానంలో మాట్లాడుతా, గిద్యోను మిద్యానీయుల చేతిలో నుంచి ఇజ్రాయేలుని విడిపించడానికి దేవుని చేత పంపబడినవాడు, ఒక న్యాయాధిపతి. అయితే గిద్యోను ఏం చేస్తున్నాడు? గోధుమల్ని తీసుకొని పోయి గాని వెనకాల దాక్కొని దోళ్ళెలా కొడుతున్నాడు. అక్కడ శత్రువులో యుద్ధం చేస్తున్నాడు. ఈయన ఎక్కడున్నాడు ఇప్పుడు? దాక్కొని ఉన్నాడు. దాక్కునేది ఎవరు? గట్టిగా చెప్పండి. కోపం రాదుగా ఇప్పుడు? ఎక్కడ రావట్లేదు ఆమెలో ఒకటి కూడా. రాదని నాకు ధైర్యం ఇవ్వండి కొంచెం. సంఘంలో పరిచరణ కానీ దాక్కునేది ఎవరు? గట్టిగా చెప్పండి అమ్మా. సువార్తకి రమ్మని కానీ దాక్కునేది ఎవరు? ఆత్మలు సంపాదిద్దామని కానీ దాక్కునేది ఎవడు? ఖచ్చితంగా పిరికోళ్లే. కోప్పడాల్సింది సందర్భం ఇప్పుడు వచ్చింది నా మీద. కోప్పడతారు, అయినప్పుడు కూడా నేను చెప్తున్నా. మరి ఇప్పుడు పిరికోళ్ళకి దేవుడు అంటే ఇష్టమా? ఇష్టం లేదండి. కాబట్టి అప్పుడు మనం ఒకవేళ పిరికోడిగా ఉన్నట్లయితే, దేవుడికి అసహ్యంగా ఉంటే, దేవుడికి అసహ్యమైన వారు పరలోకంలో ఉండరు. ఇప్పుడు దేవుడికి మనం అసహ్యమైన వాళ్ళగా ఉండిపోదామా? ఆ గుణలక్షణం వదిలిపెట్టేద్దామా? ఖచ్చితంగా మనం వదిలిపెట్టాలా. సి, లవ్ క్యాస్ట్ అవుట్ ఫియర్. ప్రేమ నీలోని భయాన్ని పోగొడుతుంది. చిన్నపిల్లలు భయపడ్డప్పుడు వాళ్ళు పరిగెత్తుకుంటా తల్లి దగ్గరికో తండ్రి దగ్గరికి వస్తారు. వాళ్ళని తిట్టి కొట్టి ద్వేషించే వాళ్ళ దగ్గరికి వాడు పోరు. ఎందుకంటే వాడికి ప్రేమ ఎక్కడ దొరకద్దు అక్కడికి వస్తాడు. ఒకవేళ ఈ రాత్రి ఇంకా నీలో భయం ఉంటే, భూమి మీద నీ తల్లి కన్నా నీ తండ్రి కన్నా ఎక్కువగా ప్రేమను చూపించాను ఒక ఆయన ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వస్తే నీ భయాన్ని ఆయన పోగొడతాడు, నీ ఇబ్బందిని ఆయన పోగొడతాడు, నీ బలహీనతను పోగొడతాడు, నీ దరిద్రాన్ని పోగొడతాడు, చెడునతను పోగొడతాడు. నీలో ఉన్న ఎట్టి లోక సంబంధమైన గుణానైనా యేసుక్రీస్తు నుంచి విసివేయగలడు ఆయన యొక్క ప్రేమ చేత. బై ద లవ్ ఆఫ్ గాడ్. దేవుడు యొక్క ప్రేమ చేత పోగొడతాడు ఆయన. హల్లెలూయా. See, so if you are God love, you don't have any fear. నువ్వు కానీ ప్రేమ కలిగి ఉన్నట్లయితే, నువ్వు ప్రేమను కానీ పొందుకొని ఉన్నట్లయితే నువ్వు భయాన్ని కలిగి ఉండలేవు. భయం ఉంటే నువ్వు పిరికోడివి, భయం ఉంటే నువ్వు దేవుడికి అసహ్యుడివి. నువ్వు భయం లేకపోతే ప్రేమను కలిగి ఉన్నట్టు, ప్రేమ కలిగి ఉంటే విశ్వాసం నువ్వు కలిగి ఉన్నట్టు, విశ్వాసం కలిగి ఉంటే నువ్వు దేవుడికి ఇష్టడై ఉన్నట్టు. హనోకు దేవుడికి ఇష్టడై ఉండను, హనోకు దేవుని ప్రేమను పొందుకొనను, హనోకు వాక్యం అందు విశ్వాసం కలిగి ఉండను. ఇవన్నీ ఎలా సాధ్యమైన అంటే హనోకు దేవుడికి లోబడ్డాడు. ఈరోజు మీరు గమనించండి, ఒక చిన్న మాట కొంచెం ముందుకు పోనండి. ఇక్కడ ఇది మనకు అవసరమై ఉన్నది. 3 మాటలు మాట్లాడదాం అనుకుంటున్నాను. విశ్వాసం మనకు ఎందుకు కావాలా?
పిరికి వాళ్ళ గురించి, విశ్వాసం మనకి ఎందుకు కావాలని గురించి. కవర్స్ నెవర్ స్టార్ట్. ఏదన్నా పని ప్రారంభించాలంటే, ఒక వ్యక్తి పిరికోడో లేదో తెలియాలంటే ఒక పని మీరు అప్పగించండి. వీళ్ళు స్టార్ట్ చేస్తారా లేదో చూడండి. వాళ్ళు స్టార్ట్ చేయరు. ఎందుకని? గట్టిగా ఏదో ఒకటి చెప్పండి, ఫస్ట్ విషయం బయటకు వస్తుంది. పిరికోడని మనకి తెలియాలి. వాడికి ఒక పని అప్పచెప్పాం, వాడు స్టార్ట్ చేయట్లా. ఎందుకు స్టార్ట్ చేయట్లా? స్టార్ట్ చేస్తే ఏమవుద్దో, ఏమనుకుంటారో, ఏమంటారో, ఏమైపోతుందో. రెండోది, ద వీక్ నెవర్ ఫినిష్. బలహీనులు ఎప్పుడు వాళ్ళకి అప్పగించిన పని పూర్తి చేయలేరు. ఇక్కడ సంగతి, పిరికోడు స్టార్ట్ చేయడు, బలహీనుడు పూర్తి చేయడు. ఇదేంటి సార్ ఇది? ఇంకో మాట, విన్నర్స్ నెవర్ క్విట్. గెలిచేవాడు పనిని వదిలిపెట్టిపోడు. కోపం రాదుగా. ఈ ముగ్గురులో మనం ఎక్కడున్నాం? ఈ ముగ్గురులో మనం ఎక్కడున్నాం? వేర్ వి ఆర్. పిరికోడు స్టార్ట్ చేయడు, బలహీనుడు పని బిగిన్ చేశాడు, ముగించడు. గెలిచేవాడు మధ్యలో నా వల్ల కదని పోడు. ఈ ముగ్గురులో మనం ఉన్నామా? మొదటి దానికి ఆమెను, రెండో దానికి ఆమెను, మూడో దానికి ఆమెను. దేనికో చెప్పండి, చెప్పి ఆమెను చెప్పండి. మొదటి దానికే విన్నర్స్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నేను మాట్లాడేది ఏ విన్నర్ గురించి అంటే, పరలోకం వెళ్ళాలనుకునేవాడి గురించి, జయించేవాడి గురించి. కాంక్వరర్. ఇక్కడ కాదు నువ్వు గెలవాల్సింది, అక్కడికి వెళ్ళి ఆయన సింహాసనం మీద కూర్చునే వాడి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నా. ఇక్కడ నీకు బలహీనత ఉండొచ్చు, ఇబ్బంది ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, వ్యాధి ఉండొచ్చు, శోధన ఉండొచ్చు, నిందలు నీ మీద పడవచ్చు. నువ్వు పైకి లేవనీయకుండా అనేక మంది నీ చుట్టూ చేరి నిన్ను బంధించవచ్చు. బట్ యు ఆర్ బోర్న్ యాజ్ ఎ కాంక్వరర్. నువ్వు పుట్టుకతోనే జయించేవాడే ఉన్నావు. బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క రక్తము చేత నువ్వు జయశాలిగా పుట్టున్నావు. నో బట్ కెన్ హోల్డ్ యు డౌన్. నేను ఏ ఒక్కడు కూడా కిందకి లాగి పట్టి బంధించి ఉంచలేడు. యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని కూడా అపవాది పట్టి బంధించి ఉంచాలని సమాధిలో పెట్టాడు. ఆయన సమాధిలో లేడు, ఎమ్మటే కిందకి వెళ్ళాడు. అక్కడ అపవాది బంధించి అందరినీ పైకి లాక్కని వచ్చున్నాడు. అదే దేవుడు ఈ రోజు నీలో ఉన్నాడు. అదే ఆత్మ నీ లోపల ఉన్నది. అదే వాక్యం దేవుడు నీ కొరకు ఇచ్చున్నాడు. అదే దేవుడు నిన్ను పైకి తీసుకుపోతానని వాగ్దానం ఇచ్చున్నాడు. అదే దేవుడు నీకు ఒక పేరు ఇచ్చున్నాడు. నీ పేరు జయశాలిగా పెట్టున్నాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు బలహీనుడువా? కాదండి. కాబట్టి నేను ముగిస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఏం ముగిస్తావు? ఏం ముగిస్తావు? మంచి పోరాటం పోరాడు తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఏంటిది? పౌలు గారు ఒక జీవితం ముగింపులో ఆయన ఏమంటున్నాడు? విశ్వాసం మనకి ఎందుకు కావాలి? నా పరుగు కడముట్టిస్తాను, నాకు విశ్వాసం కావాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. నా కొరకు నీతి కిరీటం ఉన్నదా? ఉన్నది. ఉంటదేమో కాదండి, ఉన్నది. మన నమ్మకం ఏంటి? ఉన్నది. కొద్దిగా ఒక మాట మీకు చెప్పాలి ఇక్కడ. విశ్వాసము వేరు, అతి విశ్వాసం వేరు. అవునా? ఇది చాలా డెలికేట్ అయిన మాట. కొన్నిసార్లు మనం చేయలేం కొన్ని పనులు, కానీ మనం ఏం కమిట్మెంట్ ఇస్తాం? ఏం పర్లేదు, ఐ కెన్ డూ, వీ కెన్ డూ, we will do. Let me tell you, be like a believer. నా దృష్టిలో బిలీవర్ అంటే ఏంటో తెలుసా? అవునంటే అవునని చెప్పేవాడు, కాదంటే కాదని చెప్పేవాడు. అవునా? ఇప్పుడు మనము చేస్తాను అని చెప్పి చేయలేకపోతే ఏంటి? విశ్వాసం పోగొట్టుకుంటున్నాం. పౌలు గారు అంటే పౌలు గారు ఏమంటున్నారు? కడమట్టుకు నా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాయి. నీ సాక్ష్యం నువ్వు కాపాడుకోవాలి. కాబట్టి కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, మనం ఏంటో మర్చిపోయి కొన్ని మనం చేసేయాలనుకుంటాం. ఎట్లా ఉండదంటే, అది ఇక్కడ ఒక రాబందు ఉన్నది, ఈ పక్కన పావురం ఉన్నది. పావురం చూసినప్పుడు ఇది పావురం అని తెలుస్తున్నది, రాబందు చూసినప్పుడు రాబందు అని తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు పావురం రెక్కలో 2 రాళ్ళు పడితే ఆ 2 రెక్కల్లో కొన్ని ఈకలు తీసుకొని ఆ రాబంది పెట్టేసుకొని నేను కూడా పావురం అయిపోయానంటే ఎలాగుంటుంది? అవ్వదండి. కాబట్టి క్రైస్తవులైన మనము
కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఎవరో చేయాల్సిన పనులను నేనే చేసేస్తాను, నేను చేద్దాం అనుకుంటున్నాను, కానీ అది మనం చేయలేం. ఎవరికి అప్పగించబడిన పని వారు చేయాలి. హల్లెలూయా. ఎప్పుడు మనం దీవించబడతాము. ఇది మొరటి సామెత ఒకటి ఉన్నది, అయినప్పటికీ చెప్తున్నా ఈరోజు, అది అవసరం కాబట్టి చెప్తున్నా. ఒక మాట ఏమంటారంటే, గుర్రం పని గుర్రం చేయాలా. నేను ముందేదంటే నన్ను తిట్టుకునేవాడు, అందుకని ఈ మాట నేను అన్నమిగతా చెప్పించున్నాను. గుర్రం పని ఎందుకని చేయాలంటే, ఇప్పుడు గాడిద పోయి పరిగెత్తదు, గుర్రం బరువులు మొయ్యదు. మన రివర్స్లో వాడితే ఏమవుతుంది, పరిచయం ముందుకు పోదు. కాబట్టి పరిచర్లో కూడా ఎవరికి ఏ పని ఎందుకు అప్పచెప్తారంటే, వారు ఏం చేయగలరో వాళ్ళకి ఇచ్చిన తలాంత్ అది. గుర్రానికి పరిగెత్తే తలాంత్ ఇచ్చాడు, గాడిదకి బరువు మోసే తలాంత్ ఇచ్చాడు. అది తలాంత్ అంటాను నేను, దేవుడు అప్పగించినది. వాళ్ళకి మనం ఆ పరిచయం అప్పగించాలా. ఇప్పుడు గాడిద వచ్చి నన్ను పరిగెత్తానికి అప్పచెప్పట్లా, నువ్వు నాన్ సెన్స్, నువ్వు సరైన పాస్టర్ కాదు అంటే ఇప్పుడు నేనేం చెప్పాలా. నువ్వు ఆలోచించడం తప్పు. ఎందుకంటే ఆదాము నీకు ఏం పేరు పెట్టాడో నువ్వు ఆ పని చేయాలా. ఆ పేరు పెట్టమని చెప్పింది దేవుడు. దేవుడు ఒక ఆత్మ. దేవుడు ఒక ఆత్మ ఆదాముకి ఆ పని చెప్పినప్పుడు, ఆ పేరు పెట్టించినప్పుడు, దేవుడు నీ లోపల పెట్టిన తలాంత్ ఏదైతే ఉన్నదో ఈ రోజు కూడా నీ తలాంత్ అదే ఉన్నది. అవునా? అది మారలేదండి. దేవుడు యొక్క మహాకృప ఏంటంటే, దేవుడు దేనికి ఏది ఇచ్చాడో అదే ఈ రోజుకి ఇంకా ఉన్నది. ఆమేన్. అలాగే ఒక మనిషి తాను అది కానప్పటికీ ఏదో కొంత ఉన్నట్లుగా చెప్పుకున్నట్టుగా ఉన్నది. చూడండి, మీరు అలా చేయలేరు. మనం అలా చేయలేమండి. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, మనకు లేని దాన్ని చూపించాలనుకుని ప్రయత్నం చేసినప్పుడు నువ్వు విశ్వాసి స్థానం నుంచి పడిపోయి ఉన్నావు. అదే ప్రవక్త అంటున్నాడు, భక్తిహీనత అన్నాడు. వద్దు, అసలు మనకు ఆ పదమే వద్దు. ఇప్పుడు చూడండి, నేను సద్గుణము కలిగి ఉండవలసి ఉన్నది, కావున నేను సద్గుణమును కలిగి ఉన్నాను. నేను భక్తి కలిగి ఉండవలసి ఉన్నది, కావున భక్తి కలిగి ఉన్నాను. ఆ 7 లక్షణాలు ఏవైతే ఉన్నాయో, విశ్వాసము, సద్గుణము, ఆశా నిగ్రహము, దైవభక్తి, ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ దేవుడు ఉండాలని చెప్పాడు కాబట్టి నేను అవన్నీ కలిగి ఉన్నా. ఇదేంటిది? దేవుడు అవి కలిగి ఉండాలని చెప్పడం కాదు, నీ లోపల ఆల్రెడీ అవి ఉన్నాయి అని చెప్తున్నాను. ఈ వాక్యం వినేటప్పుడు తేడా ఉన్నది. దేవుడు అవి కలిగి ఉండాలని చెప్పడం కాదు, నీ లోపల ఇవన్నీ ఉన్నాయి, అది పుట్టుకతోనే ఉన్నాయి అని జ్ఞాపకం చేయడానికి వర్తమానమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అని నువ్వు చెప్పలేవు. నీవు నీ పరిధిలో ఉన్న వేరేని ఈకలను ఉంచడానికి ప్రయత్నిస్తున్నావు. నీ లోపల లేదది. నువ్వు తెచ్చుకునే తగిలించుకోవటం వల్ల నువ్వు పరిపూర్ణతలోకి రావు. నీ లోపల నుంచి అవి రావాల్సి ఉన్నాయి. పావురపు రెక్కలు పైనుంచి అతికించుకోవాలా, దాని లోపల నుంచి అవి వచ్చినాయి. ఈ రోజు కూడా ఈ గుణలక్షణములు నీకు బయట నుంచి రాలా, దేవుడు ముందుగా నీ లోపల పెట్టున్నాయి. ఆ సమయం వచ్చినప్పుడు అవి బయటకు వస్తున్నాయి. అలాగా రాకపోతే అది కేవలము ఆ పక్షి ఎంత భక్తిహీనమై ఉన్నదో చూపిస్తున్నది. దానికి లేని అతికించుకుంటే ఒక క్రైస్తవుడి జీవితం కూడా అంతే. ఇప్పుడు అది రాబందు, దాన్ని మనకి రాబందు అని వేరేవాడు చెప్పక్కర్లా, మనకే తెలుస్తున్నది. ఒక ముసలి రాబందు 2 పావురపు రెక్కలు ఈకలు ఉంచుకొని, ఇటు చూడండి నేను ఒక పావురము అని చెప్పింది. అప్పుడు ఎలాగుంటుంది? అది రాబందని మనం చెప్పగలం. ఎలా చెప్పగలమంటే, నువ్వు ఆల్రెడీ విశ్వాసం కలిగి ఉన్నావు, వాక్యం కలిగి ఉన్నావు. విశ్వాసం, వాక్యం కలిగి ఉన్న నీకు దేవుడిచ్చిన మహాకృప ఏంటంటే వివేచన ఇచ్చున్నాడు. ఆ వివేచన ద్వారా నువ్వేమంటున్నావంటే, నువ్వు రెక్కలు అతికించుకున్నావు. నీ పుట్టుకది కాదు, నీ జీవితం ఇదని. ఈరోజు ఒక నిజమైన క్రైస్తవుడు తిరిగి జన్మించాలే తప్పితే ఈకలు అతికించుకుంటే రాదు. ఈరోజు అందరూ మనం ఏం చేసాం తెలుసా? వర్తమానము కోడ్లు అతికించుకుంటున్నాం. అవునా? ప్రవక్త ఫోటోలు అతికించుకుంటున్నాం. మన బండ్ల మీద పక్షిరాజు బొమ్మలు వేసుకుంటున్నాం. ఇళ్లలో బయట పక్షిరాజు బొమ్మలు వేసుకుంటున్నాం. ఇంకొద్దిమంది ఏకంగా పెద్ద పెద్ద ఫ్లెక్స్లు పెడతారు, వర్తమానం విశ్వాసి నేను ఇంట్లో ముందు బోర్డు పెట్టుకుంటున్నాను. ఇవన్నీ నువ్వు విశ్వాసం అని చూపించవు, నువ్వు జీవించే జీవితము, తిరిగి జన్మించిన జీవితం చూపిస్తుంది. యు నీడ్ టు బి బోర్న్ అగైన్. హల్లెలూయా. గమనించండి, మొదటగా నీవు కొత్తగా జన్మించవలసి ఉన్నది, నీలో మార్పు రావాల్సి ఉన్నది. నీలో మార్పు వచ్చినప్పుడు నీవు కొత్త సృష్టి వగుదువు. మార్పు వచ్చినప్పుడు, నేను తిరిగి జన్మించినప్పుడు, నీవు కొత్తగా జన్మించినప్పుడు అది దాని గురించి అక్కర తీసుకుంటుంది. ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నువ్వు జన్మించిన తర్వాత నువ్వు ఎలా ఉండాలి అక్కడి నుంచి అన్నది, నువ్వు జన్మించినప్పుడు పొందుకున్న పరిశుద్ధాత్మ ఏదైతే ఉన్నదో ఆ ఆత్మని నడిపించేవాడై ఉన్నాడు. ఆమేన్. ముగింపుకు వస్తున్నా, కొంచెం కోపంగా ముగించబోతా ఉన్నా, మీకు నా కాదు. ఇక్కడ 2 కనిపిస్తున్నాయి మీకు. వీటిని ఎవరైనా గుర్తుపెట్టగలరా? అడ్డొచ్చానమ్మా, గుర్తుపట్టగలరా? అది ఎలాగుంది? గట్టిగా చెప్పండి. సూట్ వేసుకుంది, రూమ్లో కూర్చుంది,
ఒక పందిని తీసుకొచ్చి కడిగి దాన్ని ఉతికి ఆరేసి మంచి బట్టలు వేసి రేమండ్ సూట్ వేసి ఒక మంచి సోఫా వేసి కూర్చోబెట్టాం. అవునా? ప్రవక్త చెప్తున్నమాట, ఒక పందిని తీసుకొని చక్కగా కడిగి అందమైన సూటు నువ్వు వేసి విడిచిపెట్టము, అది నేరుగా వై మీరు గమనించండి, అక్కడ హ్యాపీగా ఉందా, ఇది ఇక్కడ హ్యాపీగా ఉందా? నిజం చెప్పండి. నేను చాలాసేపు ఎతికి ఆ ఫోటో కోసం. దానికి అది ఎంత మాత్రం ఇష్టం లేదు, నువ్వు దాన్ని బలవంతంగా కూర్చోబెట్టావు. దాని స్వభావం ఏమంటుందంటే, ఈడు వెళ్ళేదాకా నువ్వు ఆగు, ఈడు వెళ్ళాక మన ప్లేస్కి వెళ్ళిపోదాం. అవునా? కొద్దిమంది వాక్యం వినేటప్పుడు ఇలాగ ఉంటారండి, బలవంతంగా వాక్యం విందాం, బయటికి వెళ్ళిపోయాక మన జీవితం మన జీవించేస్తాం. ఇది దృశ్య రూపంలో కనిపిస్తున్నది, అది మన జీవితంలో కనిపిస్తున్నది. ఈరోజు ఇలాంటి జీవితం జీవిస్తామంటే దేవుడు ఇష్టపడతాడా? రెండోది, అసలు ఇలాంటి వాళ్ళ కోసం వాక్యం కాదు, వాక్యం లేదు, వీళ్ళకి వాక్యమే లేదు. బైబిల్లో ఒక మాట ఉంది, పంది ముందు సగమే చెప్తాను, మొత్తం చెప్పట్లా. పంది ముందు ముత్యాలు పోస్తే అది వ్యర్థమైపోతాయి అవి. అవునా? అలాంటి వాళ్ళ కొరకు దేవుడు వాక్యాన్ని ఇవ్వాల అంటే దాన్ని పందితో పోల్చాడు, వాక్యాన్ని ముత్యంతో పోల్చాడు. ఇదేమో జీవితము, అదేమో వాక్యమై ఉన్నది. ఇప్పుడు విలువైన వారికి ఇచ్చినప్పుడు అది ఇంకా ఎక్కువ విలువ అవుతుంది. అవునా? ప్రజలో గమనించండి, ఎందుకనగా దానివలన ఏ మంచి జరగదు, అది ఒక పంది, అది దాని స్వభావము. ఈరోజు వాక్యం దగ్గరికి నువ్వు వచ్చున్నావు. ఎందుకని వాక్యం దగ్గరికి వచ్చున్నావు అంటే, వాక్యాన్ని ప్రేమించావు, వాక్యాన్ని నమ్మావు, వాక్యం మీద విశ్వాసం ఉంచావు, వాక్యంతో దేవుడు కార్యాలు చేస్తాడని నమ్మకం కలిగి ఉన్నావు. వీటన్నిటినీ నీ లోపల పెట్టింది ఎవరంటే దేవుడు పెట్టున్నాడు. ఎందుకు దేవుడు పెట్టినాడంటే, నువ్వు పందివి కాదు, నీవు గొర్రెవై ఉన్నావని దేవుడు చెప్పిన దాన్ని బట్టి నువ్వు ఇక్కడ దాకా వచ్చున్నావు. అవునా? కానీ ఈరోజు మన లోకల్లో చూస్తున్నప్పుడు, ఇక్కడి నుంచి మనం బయటికి అడుగు పెట్టిన తర్వాత అందరూ కూడా మనలా కనిపిస్తున్నారు. అంటే నా ఉద్దేశంలో ఎవడు మనకి పందిలా కనబడ్డు. కనిపిస్తాడా? మీరు ఎప్పుడైనా ఒక మనిషిని చూసాడా పందిలాగా ఉండేవాడిని? నేను చూడలేదు నా జీవితంలో. ఎందుకని ఈ మాట, నేను ఇతర దేశాలు కూడా పోయి వచ్చాడు, అక్కడ కూడా నాకు ఎవరు కనపడలా. మరి ఇప్పుడు మనం వెళ్ళే చోట ఉన్న వ్యక్తులు గొర్రెలా పందులా ఎలా తెలియాలా? గట్టిగా మా బోరలు తెచ్చారా? తెస్తే గట్టిపోదండి, స్వభావాన్ని బట్టి. అవునా? ఇప్పుడు స్వభావం ఎలా తెలుస్తుంది? వారి ప్రవర్తన చూడటాన్ని బట్టి. ప్రవర్తన చూడటం అంటే ఏంటి? నువ్వు వివేచన కలిగి ఉండాలా. వివేచన ఎక్కడి నుంచి రావాలా? విశ్వాసంలో నుంచి రావాలా. ఇప్పుడు ఒక వ్యక్తితో నువ్వు సహవాసం చేస్తున్నావు అంటే, ఈ కాల ప్రవక్త అంటాడు, నువ్వెవడో నాకు చెప్పొద్దు, నీ స్నేహితుడు ఎవడో చెప్పు, నువ్వెలాడో నేను చెప్తా. మన స్నేహితులు ఎలాంటి వాళ్ళు? ఇక్కడ లేరా ఎవరు? మన స్నేహితులు లేరా? గ్యారంటీ ఇస్తాను నేను. ఇప్పుడు మీ మొబైల్ తీస్తే కనీసం ఎవడో ఒకడు ఇలాంటి వాడు ఉంటాడు. ఒకరుంటే చాలా తక్కువ అన్నట్టు, ఖచ్చితంగా ఉంటాడు. మా స్త్రీలు కానీ పురుషులు కానీ, మీకు ఎవడు ఇలాంటి వాడని తెలుసు, అయినా వాడి నెంబర్ మీ దగ్గర ఉంటుంది. కోపం వచ్చి వాడిని తిడతాడు, నువ్వు పందివి అని తిడతాడు, కానీ వాడి ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉంటుంది. వాడు సహవాసంలో ఉంటావు, వాడికి మెసేజ్ పంపిస్తానే ఉంటావు, ఎందుకంటే వాడు పంది అని తెలుసు. కానీ మనం వదలలేమండి. జ్ఞాపకం పెట్టుకో, నీ స్నేహితుడు ఎవడో దాన్ని బట్టి నీ స్వభావం కూడా ఉంటుంది. ఈరోజు నీ స్నేహితుడు ఎవడు అని చెప్పగలగాలంటే, వాక్యాన్ని వెంబడించేవాడు. క్రీస్తు నా స్నేహితుడు నువ్వు చెప్పగలగాలి. ఎప్పుడు నువ్వు చెప్పగలుగుతావంటే, నువ్వు తిరిగి జన్మించినప్పుడు. తిరిగి జన్మించినప్పుడు నాకు అందరూ మంచోళ్లే, నాకు అందరూ కావాలా, నాకు ఆళ్ళు కావాలా, ఈళ్ళు కావాలా, నాకు పందులు కావాలా, నాకు గొర్రెలు కావాలా అనేవాడు ఎవడంటే ఇంకా పుట్టలేదని. నువ్వు 25 ఏళ్ళు ఉండు వర్తమానంలో, నువ్వు 70 ఏళ్ళు వర్తమానంలో ఉండు, నువ్వు లోకంలో ఉంటూ వాక్యంలో ఉంటే నువ్వు దేవుడికి అవసరం లేదంట. దేవుడికి ఎవరు కావాలంటే వాక్యాన్ని మాత్రమే ప్రేమించేవాళ్ళు. అలాగే నీవు ఉన్నప్పుడు అప్పుడు దేవుడు యొక్క ఆశీర్వాదం నీ కొరకు ఎతికేదిగా ఉంటుంది. దేవుడు యొక్క ప్రతి మాట నిన్ను కాపాడేదిగా ఉంటుంది. గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ. అప్పుడు దేవుడు నిన్ను కాపాడేవాడై ఉన్నాడు. దేవుడు నా మనకి మహిమ ప్రభావం కలుగును గాక. కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నాను నేను, మనకి సమయం తక్కువ ఉన్నది కాబట్టి. ఈరోజు వచ్చిన మాట మనం ఒక్కోసారి మాట్లాడుతూ ఉంటాం, అతను మంచోడండి, మంచి పనులు చేస్తారండి, చాలా మంచోడండి. ఎంత మంచోడైనా
తిరిగి జన్మించకపోతే అతని వల్ల ఎవరిని ప్రయోజనం లేదు. నువ్వు మంచోడు అని చెప్పేదానికన్నా నువ్వు అతనికి పోయి వాక్యం చెప్పు, అతను దేవుళ్ళకి నడిపించు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యము, బైబిల్ అంటే దేవుని యొక్క వాక్యము ఎవరి యొద్దకైతే వచ్చినదో వారు దేవుని కుమారులు అని. అతడు మంచోడై ఉండి వాక్యం రాలేదంటే ఈరోజు అతడు దేవుని యొక్క రాజ్యాంగం చేరేవాడా కాదా? ఇలా మాట్లాడుకుందాం మనకు అర్థమైన భాషలో. ఈరోజు 2 పిల్లలు బాప్టిజం పొందున్నారు. బాప్టిజం పొందుండాలి ఇప్పటి వరకు, ఈరోజు బాప్టిజం పొందున్నారు. నేను నమ్ముతున్నా వాళ్ళ దగ్గరికి ఇప్పుడు వాక్యం వచ్చింది. వచ్చిన వాక్యాన్ని వాళ్ళు అంగీకరించారు, వచ్చిన వాక్యాన్ని విశ్వసించారు. బైబిల్లో ఒక మాట ఉన్నది, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును. బాప్టిజాలు చూడండి, చాలా జాగ్రత్త. బలవంతంగా తీసుకోవటం వేరు. బలవంతంగా తీసుకున్న బాప్టిజం ఎప్పుడు కూడా నీకు రక్షణ ఇవ్వదు. ఎందుకంటే నీ లోపల మారు మనసు లేదు. కొద్దిమంది ఇళ్లలో ఏం చేస్తారంటే ఫోర్స్ చేస్తూ ఉంటారు, నువ్వు తీసుకో, నువ్వు తీసుకో, నువ్వు తీసుకో, తీసుకో. ఇంట్లో స్త్రీలు పిల్లలతో మాట్లాడతారు, పొద్దున్న టిఫిన్ పెట్టేటప్పుడు, నువ్వు బాప్టిజం పొందవా, ఇక ఇంతేనా, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, ఏం చేసినా ఇక ఇంతేనా నువ్వు అంటే, నీ పోరు పడలేనమ్మా, అదేదో ముంచేన నీళ్ళలో అంటాడు. మనం పోయి ముంచేసి వస్తాం. ఏమయ్యాడు ఇప్పుడు? పొడిపాపి తడిపాపి అయ్యాడు. మారు మనసు పొందాడా? పాప క్షమాపణ ఉన్నదా? దేవుని రాజ్యానికి వస్తాడా? తిరిగి జన్మించాడా? జన్మించలా. కోపడరు కదా. ఇప్పుడు అతను కానీ పోకూడని స్థలానికి కానీ పోతే పాపం ఎవరిది? ఫోర్స్ చేసిన వాళ్ళది. బైబిల్ చెప్తా ఉన్నది, వాక్యం ఎవరి వద్దకు వచ్చునో వారు దేవుని కుమారులు. దేవుడు యొక్క వాక్యమే మన దగ్గరికి వచ్చి అది మనతో మాట్లాడాల. అప్పుడు ఫోర్స్ చేయొద్దు. దానికి ఒక చిన్న మాట మీకు చెప్తా. కోడి గుడ్డును పొదిగేటప్పుడు కొన్నిసార్లు గుడ్డు కదులుతూ ఉంటుంది. గుడ్డు కదులుతుంది కదా అని చెప్పి మనం పోయి లోపల కోడి ఇబ్బంది పడతాము, కోడి పిల్ల అని ఆ గుడ్డును పగలగొట్టండి, చచ్చిపోతుంది. చెప్తా ఉంటే ఇప్పుడు మీకు అది గుడ్డు అవ్వదు, ఆమ్లెట్ అవ్వదు. ఎవరు చంపారు దాన్ని? ఇప్పుడు ఎవరైతే దాన్ని బయటికి తేవాలనుకున్నారో వాళ్ళు చంపారు. వాస్తవంగా వీళ్ళ ఉద్దేశం ఏంటి? దాన్ని కాపాడదామని. ఫోర్స్గా మనం బాప్టిజం ఇప్పించింది దేనికి? వాళ్ళని కాపాడాలని. ఫోర్స్గా కోడి పిల్లని బయట తెద్దామని దేనికి? కాపాడాలని. కానీ ఏం జరిగినది? ఇక్కడ పోయినది అక్కడ పోతాడు. అయితే ఆ వాతావరణము, కోడి పిల్ల బయటికి రావాలంటే ఆ వాతావరణం మనం కల్పించాలి. దాన్ని మనం ముట్టుకోకల్లా, ఫోర్స్ చేయకల్లా. అదే వాతావరణం కొనసాగించినప్పుడు కొద్ది రోజులకి కొద్ది టైం తీసుకొని ఆ కోడిపిల్లే లోపల నుంచి దేవుడు దానికి ఇచ్చిన ముక్కుతో ఆ పెంకును పగలగొట్టుకొని అదే బయటికి రావాలి. అదే తిరిగి జన్మించటం అయి ఉన్నది. ఈరోజు ఆ తిరిగి జన్మించే వాతావరణాన్ని మనం సంఘంలో కల్పించాలా. తిరిగి జన్మించే వాతావరణాన్ని మన ఇళ్లలో కనిపించాలా, మన పిల్లల దగ్గర కనిపించాలా. ముందు మనం జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అలాగా పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ ప్రారంభ పునాది విశ్వాసం కలిగి ఉండటం. మనం ఒకరు రక్షించాలంటే ముందు మనం జీవించాలి, దానికి విశ్వాసం కావాలా. రెండో మనం పైన తెప్పించుకోవాలంటే మనకు విశ్వాసం కావాలా. అవిశ్వాసం కలిగి లేకుండా ఉండాలంటే విశ్వాసం కావాలా. దేవుని యొక్క రాజ్యం చేరాలంటే విశ్వాసం కావాలా. దేవుడికి అసహ్యుడిగా ఉండకుండా ఉండాలంటే విశ్వాసం కావాలా. విగ్రహాన్ని ఆరాధించకుండా ఉండాలంటే మనకి విశ్వాసం కావాలా. పిరికివారిగా ఉండకుండా ఉండాలంటే మనకి విశ్వాసం కావాలా. వీటన్నిటికీ పునాది, ప్రథమ పునాది విశ్వాసం అయి ఉన్నది. అది లేకుండా దేవుడికి ఇష్టుడై ఉండటము అసాధ్యము. హానోకు చేసిన పని అదే, కొత్త నిబంధనలో పౌలుగా చేసిన పని అదే. ఈరోజు మనం చేయాల్సింది హానోకు చేసినట్లుగా, పౌలుగా చేసినట్లుగా, ఇద్దరు చేసినట్టుగా మనం చేస్తే ఈరోజు మనం పరిపూర్ణంగా ఉంటాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.